నేను కొంచెం మొన్నటి రాత్రి మొగల్తూరులో, నిన్న రాత్రి కోరుకొల్లు, ఎవరది కోరుకొల్లు, ఈరోజు మా ఇంటి దగ్గర కొంచెం రెస్ట్ తీసుకుందరు కానీ అంటే వచ్చాను. ఏది రెస్ట్? మంచిది ప్రియులారా. కొన్ని మాటలు పరిశుద్ధాత్మదేవుడు క్లుప్తంగా మనందరితో మాట్లాడులాగున ఇష్టపడదాం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనం ఆరాధిస్తూ ప్రకటిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు మన ఆశను ఎరిగి మాట్లాడడానికి ఇష్టపడే గొప్ప దేవుడు. గనుక ఎంతసేపు మనం చక్కటి ప్రార్థనలు చేశాం, ఎంతసేపు మనం ప్రార్థనలు చేశాం. ఆ ప్రార్థన యొక్క భావం, ప్రార్థన యొక్క అనుభవం, ప్రార్థన యొక్క ఆ దీవెన ఏ విధంగా పరిశుద్ధాత్మదేవుడు మనకి అనుగ్రహించబోతూ ఉన్నారు అన్నటువంటి కొన్ని విషయాలు క్లుప్త సందేశంగా కొన్ని మాటలు మనం విందాం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. చదువుతారు 141వ కీర్తన భాగంలో, 141వ కీర్తన భాగంలో 2వ మాట మనము చదువుకుందాం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవా, అనుకోని విధంగా మరొక్కసారి నీ సన్నిధిలో ఇక్కడ నిలిచి నిన్ను స్తుతించుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ పిల్లలు గత అనేక సంవత్సరాలుగా పిల్లలతో మాకు, మాతో పిల్లలకు, దైవ సేవకులతో మాకు అనుగ్రహించిన ఈ మంచి శ్రేష్టమైన అనుబంధము కలిగినటువంటి పరిచర్యలో మరలా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు వాక్యము నీది, బిడలము నీ వారము. నీవు నాతో, మాతో అందరితో కూడా మాట్లాడి మహిమను పొందండి. యేసు నామాన్న ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కొన్ని మాటలు కృపగల దేవుడు మనందరితో మాట్లాడులాగన హృదయమును తెరచి జాగ్రత్తగా కొన్ని మాటలు మనం విందాం. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనకి భక్తుడైనటువంటి దావీదు సంగతి మనకు బాగా తెలుసు. ప్రతిసారి కూడా దావీదును గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ఈయన ఎవరు అంటే, నా వైపు చూస్తూ వినండి. ఓ మట్టి మూకుడిలో గంజి తాగినటువంటి అనుభవం కలిగిన వాడు, అలాగే ఓ వెండి పళ్ళెములో లేక ఒక బంగారు పళ్ళెములో పాయసమును కూడా తాగినటువంటి అనుభవం కలిగిన వాడు, గాడిదల మీద ప్రయాణం చేసినటువంటి అనుభవం కలిగిన వాడు, రథాల మీద కూడా తిరిగినటువంటి అనుభవం కలిగిన వాడు, చెట్ల కింద గుడారాల నీడన మండు టెండలో చెట్ల కింద పడుకున్నటువంటి అనుభవం కలిగిన వాడు, ఈరోజు అంతఃపురముల మధ్యలో నివాసం చేస్తున్నటువంటి అనుభవం కలిగిన వాడు, ఒకప్పుడు ఎవరూ లేనటువంటి జనారణ్యములో ఉన్నవాడు, ఇప్పుడు ఓ మహిమ కలిగినటువంటి సింహాసనం ఎక్కి జనములను పరిపాలన చేస్తున్నటువంటి మహారాజు. లేమి తెలిసినవాడు, కలిమి కూడా తెలిసినవాడు. సకల సమృద్ధిలోనికి వచ్చిన తరువాత దావీదు ఒక అద్భుతమైనటువంటి మాట దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా, ఒకప్పుడైతే ప్రార్థన ఒక రకంగా ఉంది దేవుని దగ్గర, ఇప్పుడు ఎలా ఉందంటే ప్రార్థన, అయ్యా నా ప్రార్థన
ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలె నీకు అంగీకారములు అవ్వాలయ్యా అంటాడు. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు ఒకంత భయం పడుతుంది ఆ మాట. ఆయన అంటారు, నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరాలయ్యా. అంటే మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, చూడండి, నిప్పుల మీద కన మండుతూ ఉన్నటువంటి నిప్పుల మీద కాస్తంత సాంబ్రాణి పోస్తే పొగలగలుగుతుందండి. దావీదు అంటాడు, నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరాలి అంటాడు. వాస్తవంగా ఆస్తి ఐశ్వర్యాలు పెరిగినప్పుడు, లేమిలో ఉన్నప్పుడు ప్రార్థన చాలా అద్భుతంగా ఉంటుంది. కాస్తంత కలిమిలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన డౌన్ అవుతూ ఉంటుంది. ఆస్తి లేనప్పుడు ప్రార్థన ఉపవాసాలు వేరుగా ఉంటాయి. కాస్తంత పెరిగిన తర్వాత ఆ ఉపవాసాలు, ఆ ప్రార్థనలు, ఆ విధానాలు వేరుగా ఉంటాయి. మీకు తెలియని విషయాలు ఏమన్నా ఇవి? కానీ దావీదు ఏమంటారు అంటే, నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరాలయ్యా. ఇప్పుడు దావీదు కాన్సెప్ట్ ఏంటో చెప్పనండి, పిల్లలు వినాలి చాలా జాగ్రత్తగా, రోషం కలిగి మాటను పట్టుకోవాలి. దావీదు యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే, దావీదు యొక్క అనుభవం ఏమిటంటే, సింహాలను జయించగలిగాను, ఎలుగుబంటిని తరమగలిగాను, గొల్యాతుని పడగొట్టగలిగాను, నా పేరు చెబితే చాలామంది భయపడుతున్నారు, సింహము గుండె వంటి గుండె కలిగిన వాడు కూడా గజగజ వణుకుతున్నాడు, ఈ స్థాయికి తీసుకొచ్చావు అని ఈ విజయోత్సవంతో ఉన్నటువంటి అనుభవాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు క్రొత్త కోణంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, విజయాలు ఎన్నైనా చూశానయ్యా, ఆశీర్వాదాలు ఎన్నైనా చూశాను, ఇక మీదట నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం కలుగును గాక. తన గురి దేని మీద పెట్టాడు ఇప్పుడు వినాలి. ఎందుకు ధూపము అనే మాటను దావీదు ఉపయోగిస్తున్నాడు? నేను ఆ మాట చదువుతున్నప్పుడు నిజంగా పెద్దలు అంటారు, ఏదైనా తెలియని విషయం ఏదైనా తెలిస్తే రోమాలు నిక్కబొడుస్తాయి అంటారు కదా. దావీదు ఎందుకు నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరాలంటాడు? ప్రార్థన మీదే తన కనుదృష్టి ఎందుకు పెట్టాడు దావీదు? ఎంతకు మునుపు ఎప్పుడు చేయలేదా ప్రార్థన? ముమ్మారు రోజుకు 7 సార్లు ప్రార్థన చేసినటువంటి అనుభవం ఉంది కదా. ఇప్పుడు పదాన్ని మార్చంటాడు, నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరాలి, నేను చేతులెత్తుడ సాయంకాలం నైవేద్యము వలె మారాలి అంటాడు. ఎందుకని ధూపము అనే మాటను ఉపయోగించాడు? కాలుతూ ఉన్న నిప్పుల మీద సాంబ్రాణి పోస్తే ధూపం పొగ పైకి లేస్తుంది చూడు, ఆ విధంగా నా ధూపం నీ సన్నిధికి చేరాలి అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, ప్రకటన పుస్తకంలోనికి వస్తే చాలా విలువైన మాట అక్కడ రాయబడి ఉన్నారు. 5వ అధ్యాయము 8వ మాట మీరు చదువుతారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ మాట ఏమనుందండి? ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధులా? ఈసారి నా వైపు చూస్తూ మంచిగా స్తోత్రం చెబుదాం. చాలా విలువైన మాట మీరు వినాలి. ఇప్పుడు ధూపము వలె నా ప్రార్థన నీ సన్నిధికి చేరాలని ఎందుకు అంటున్నాడంటే, పరలోకములో 24 పెద్దలు ఉన్నారు. ఆ 24 పెద్దల మధ్యలో ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనము ఎలాగ వేయబడిన సింహాసనం అంటే, 4 జీవుల మీద నిర్మాణము చేయబడిన సింహాసనము. ఆ సింహాసనము మీద మహిమ కలిగినటువంటి యేసు ప్రభువు వారు కూర్చుని ఉన్నారు. మీరు నా వైపు చూడాలి పిల్లలు, నా వైపు చూడాలి. స్తోత్రం చెప్పండి. 24 పెద్దలు చుట్టూ కూర్చున్నారా పరలోకంలో? ఆ మధ్యలో ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనానికి 4 జీవులు ఉన్నాయి.
ఆ 4 జీవుల మీద వేయబడినటువంటి కుర్చీ మీద కూర్చున్నాడు. అంటే సింహాసనము కూడా జీవము కలిగినటువంటి సింహాసనమే. ఇప్పుడు మీరు గమనించాలి, అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణులను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 80 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి. ఇప్పుడు మీరు గమనించాలి, భూమి మీద ఒక వ్యక్తి వేస్తున్నటువంటి ధూపం ఉందే, మోకాళ్ళ ప్రార్థన ఉందే, మోకాళ్ళ మీద పడి కారుస్తున్నటువంటి కన్నీరు ఉందే, ఇదంతా ఈ ప్రార్థన ధూపం అంతనట ప్రియులారా పరలోకములో ఉన్నటువంటి పరలోకానికి తీసుకెళ్ళి పరలోకములో ఉన్నటువంటి 20 పెద్దల చేతుల్లో ఉన్నటువంటి సువర్ణ పాత్రలో ఈ ధూపం చేర్చబడుతుందంట భూమి మీద. వింటున్నారా? భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన పరలోకములో ఉన్నటువంటి 20 పెద్దల చేతుల్లో సువర్ణ పాత్రలు ఉన్నాయి కదా, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ధూపద్రవ్యములతో నిండిన ప్రార్థన. దావీదేమంటారు? నా ప్రార్థన ధూపము. ఇప్పుడు ఈ ధూపం ఎక్కడికి వెళ్తుంది? 20 పెద్దల చేతుల్లో ఉన్నటువంటి ఆ సువర్ణ పాత్రలోకి వెళ్తుంది. ఆ సువర్ణ పాత్రలో ఉన్న ధూపానికి పెట్టబడిన పేరు ఈ పాత్రలు పరిశుద్ధుల. ప్రియులారా వినాలి, ఒళ్ళు గగురు పొడిచే మాట ఏంటంటే, భూప్రపంచం మీద పరిశుద్ధులు అనబడుతున్న వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రార్థనట పరలోకములో ఉన్నటువంటి దేవదూతల చేతుల్లో ఉన్నటువంటి సువర్ణ పాత్రలోనికి వెళ్తుందట. ఈ పాత్రలో ఉన్నటువంటి ధూపార్తి పరిశుద్ధుల. ఈసారి నువ్వు వినాలి, భూమి మీద ఒక బలహీనురాలు చేస్తున్నటువంటి ప్రార్థన మీద ఎంతమంది దేవదూతలు పనిచేస్తూ ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కూటికి లేనటువంటి ఒక బలహీనుడు, నివాసం ఉండడానికి లేనటువంటి ఒక నిర్భాగ్యురాలు, దౌర్భాగ్యురాలు చేసినటువంటి ప్రార్థన మీదట ఎంతమంది దేవదూతలు పనిచేస్తూ ఉన్నారు. నువ్వు మోకరించినప్పుడల్లా కూడా నీకు రావలసినటువంటి జ్ఞాపకం ఏంటంటే, నా ప్రార్థన మీద దూతలు పనిచేస్తూ ఉన్నాయి. నేను చేస్తున్నటువంటి 3 అక్షరాల ప్రార్థన మీద మహిమ కలిగినటువంటి దూతలు, ఏంజిల్స్, పరలోకములు ఉంటున్న కెరూబులు, శరాబులు పనిచేస్తున్నాయన్న సంగతి ఎరిగి నువ్వు మోకాళ్ళ మీద ఉండాలా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనం చేస్తున్నటువంటి ఈ ధూపం మీద ఎంతమంది పనిచేస్తున్నారండి? అక్కడ చెప్పకనే చెప్పింది కదా, ఈ ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు. అబ్బా, ఎందుకు పనికిరానటువంటి నేను ప్రార్థన చేస్తూ ఉంటే, ఎందుకు పనికిరానటువంటి ఒక బలహీనురాలు ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ ప్రార్థన మీద పరలోకమే పనిచేస్తుందట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈసారి ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా నీకు రావలసినటువంటి ఆలోచన ఏంటంటే, ఎంతమంది మహిమగల దూతలు నీ 3 అక్షరాల ప్రార్థన మీద పనిచేస్తూ ఉన్నారు. అందుకని ప్రార్థన ఆషామాషిగా చులకనగా కూర్చోకూడదు. మీరు సీరియస్గా తీసుకోండి. నవ్వకండి. ఒక మాట చెప్తాను. ఈరోజు ప్రార్థనల మీద క్రైస్తవ ప్రపంచంలో కొంతమంది ఎంత కాన్సెప్ట్లో ఉన్నారో మీరు వినాలి. మనం చేస్తున్నటువంటి ప్రార్థన మీద ఎంతమంది పరిశుద్ధ దేవదూతలు నా ప్రార్థనను తీసుకుని వెళ్ళి పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుతున్నారన్నటువంటి సంగతి ఎరిగితే మన ప్రార్థనలు ఎలాగుంటాయి చెప్పనా? కొంతమంది ప్రార్థన అనుభవాలు ఎలాగుంటున్నాయంటే, నవ్వకండి, సీరియస్గా తీసుకోండి. నవ్వద్దు, సీరియస్గా తీసుకుని ఆలోచించండి. మంచి మంచి సీరియల్స్ ఉన్నాయి, మంచి సీరియల్స్ వస్తున్నాయి టీవీలో. అవి కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంటున్నాయి. ఈరోజు సరిగ్గా సీరియల్ వచ్చింది, ముగింపు అయింది. ముగింపులో రాధ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఏ నూతిలో పడుతుందో, ఏ గోతులో పడుతుందో, అసలు రాము ఇద్దరు కలుసుకుంటారో లేదో అని అక్కడతో ముగించాడు. ఈ మనిషికి ఎలాగుంటుందంటే టెన్షన్. రేపు మళ్ళా సీరియల్ స్టార్ట్ అయ్యేదాకా ఏమైపోద్దో, రాధ ఏమైపోద్దో, రాముడు ఏమైపోతాడో, అది నూతిలో దూకుతుందో, ఈయన ఏమైపోతాడో, టెన్షను. పొద్దుటే మరలా అన్ని వంటలు వండేసుకుంటుంది ఈ పెద్ద మనిషి. వండేసుకుని పిల్లలు కరెక్ట్ టైం 9 గంటలుగా సీరియల్ కరెక్ట్గా 9 గంటలు కూర్చుని ఆన్ చేస్తారు. ఆన్ చేస్తున్నప్పుడు మంచి రసవత్తరంగా రాధ ఎక్కడికి వెళ్ళిందో కనపడుతుంది. అమ్మయ్య బతికి ఉందనుకుంటుంది. మన ఏదో ఇంట్లో జరిగిపోయినట్టు, ఏదో స్టోరీ అంతా ఇంట్లో జరిగిపోయినట్టే ఫీల్ అయిపోద్ది పెద్ద మనిషి. ఇంట్రెస్టింగ్గా
సీరియల్ చూస్తూ ఉంది. ఈ లోపల సెల్ వచ్చింది, సెల్ మోగుతుంది. సెల్ మోగుతూ ఉంటే బాగా కావాల్సిన మనిషే ఏమంటుంది తెలుసా? పనికిమాల దానికి అత్తమా అని ఏ పని పాట ఉండదు, ఈ టైంలోనే ఫోన్ చేస్తుందని. అప్పుడు ఏం చేస్తుందా మనిషి? మాట్లాడలేదు మీరు, కట్ చేసేస్తుంది. కట్ చేసి తర్వాత మాట్లాడదాంలేని కట్ చేసేస్తుంది. సరే, సీరియల్ అయిపోయింది. సాయంకాలపు వేళ మన క్రమము కలిగిన ప్రార్థనలు ఉంటాయి, కుటుంబ ప్రార్థనలు ఉంటాయి. సాయంకాలపు వేళ మరలా 6 గంటలకు మోకరిస్తారు. 6 గంటలకు మోకరించి పరిశుద్ధాత్మదేవుడు ఆమెకు అందించవలసిన మాటలన్నీ అందిస్తూ ఉన్నాడు. ప్రార్థన బలంగా చేస్తూ ఉంది. ఈ లోపల మరలా ఫోన్ వచ్చింది, ఇంట్రెస్టింగ్ కలిగిన ఫోన్ వచ్చింది. బాగా కావలసిన అమ్మాయి ఫోన్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది? చూసారా, మాట్లాడలేదు మీ వాళ్ళందరూ. మీరు చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తుంది ఈ అమ్మాయి? సీరియల్కి విలువిచ్చిందా, ప్రార్థనకి విలువిచ్చిందా? అమ్మ మాట్లాడలేదు. అంటే నా ప్రార్థన మీద ఎంతమంది పరిశుద్ధ దూతలు పనిచేస్తున్నాయన్న సంగతి ఎరిగితే అప్పుడు కట్టేస్తుంది కదండి. అంటే తను దేనికి విలువిచ్చినట్టు? ప్రార్థన కూర్చున్నటువంటి అనుభవం సంపూర్ణంగా ఎరిగినట్టేనా? ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనుభవం చెప్తున్నాను, మీరు వినండి. సీరియల్ చూస్తున్నప్పుడు వస్తేనేమో సెల్ బంద్ చేశారు. అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడేమో ఈ సెల్ వస్తే ప్రియులర్ ఏం చేసింది? బంద్ చేయదు. బయటకు వెళ్ళిపోయి కాసంతసేపు మాట్లాడి ముగింపులో వస్తుంది. నేను అంటాను, నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరాలయ్యా అంటాడు దావీదు. కారణం ఏంటో చెప్పనా? దావీదు సవాలుగా మాట్లాడుతున్నాడు. నా ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలతో కలపబడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత రోషం కలిగితే మాట మాట్లాడతారు దావీదు. అర్థమైందండి? యుద్ధాలను పక్కన పెట్టాడు, రాజ్యాలను పక్కన పెట్టాడు, సమస్తాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు తను తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, నా ప్రార్థన పరిశుద్ధులు అంటే భూప్రపంచం మీద ఉన్నటువంటి పాత క్రొత్త నిబంధన పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో నా ప్రార్థన కలవాలి. స్తోత్రం చెబుదాం. సవాలుతో కూడిన ప్రార్థన కదా ఇది. అక్కడ వ్రాయబడిన మాట ఏంటి? ఈ పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. అంటే దావీదు కోరుకుంటున్నటువంటి అనుభవం ఏంటంటే, సింహాలను తరమగలిగానయ్యా, కానీ వినాలి, సింహాలను తరమగలిగాను, కానీ సింహముల నోళ్లను ముయించిన వారి ప్రార్థనలతో నా ప్రార్థన కలవాలి. స్తోత్రం చెప్పు. అర్థమైందా పిల్లలు? మోకరించినప్పుడల్లా మన నైజం ఎలాగుండాలి? మోకరించినప్పుడల్లా మన నైజం ఎలాగుండాలి? దావీదు సింహము నోరు ముయించలేదా? ఎలుగుబంటిని పడగొట్టలేదా? గొల్యాతును ఒక్క దెబ్బతో కోల్చలేదా? కానీ దావీదు ఏమంటాడంటే, సింహముల నోళ్లను ముయించాను, సింహముల నోళ్లలో ఉన్నటువంటి గొర్రె పిల్లను జాగ్రత్తగా తప్పించగలిగాను. కానీ ప్రార్థన ద్వారా సింహాల నోళ్లను ముయించిన వాళ్ళు ఉన్నారు కదా, అగ్ని బలము చల్లార్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ప్రార్థనలతో ఈ దౌర్భాగ్యుడు ప్రార్థన కూడా కలపండి అయ్యా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడున్న మాట అదే కదా. ధూపద్రవ్యములతో నింపబడినటువంటి సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్నటువంటి 20 పెద్దలు, ఆ ప్రార్థనలు పరిశుద్ధులు యొక్క ప్రార్థనలు. దావీదు అంటాడు, ఆ ప్రార్థనలతో నా ప్రార్థన కలవాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. ఇక రాజ్యాలు కూర్చున్నటువంటి ఆశ పక్కన పెట్టాడు దావీదు. అంటే ఇప్పుడు ప్రార్థనలో పోటీ పడుతున్నాడు దావీదు. ప్రార్థన ప్రియులరా ఆ లెవెల్ పెంచుకోవాలని చూస్తున్నాడు దావీదు. ఎంతమంది ఈరోజు ఈ విధమైనటువంటి రోషంతో ఉండగలుగుతారు? ఎంతమంది ఈరోజు దేవుని పిల్లలు ఈ రోషము కలిగిన స్థాయికి రాగలుగుతారు? నువ్వు మోకరించినప్పుడల్లా నీకు ఆ అనుభవం రావాలి. నా ప్రార్థన మీద పరిశుద్ధ దేవదూతలు పనిచేస్తున్నాయి, నా ప్రార్థన మీద ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధుల ప్రార్థనలతో కలపబడుతున్నాయి. ఇంకొక మాట చెప్పనా? గుండె అవిసిపోయే మాట చెప్పనా? ఆ పరిశుద్ధుల ప్రార్థన, ఆ పాత్రల్లో పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాం కదా, అందులో ఎవరి ప్రార్థన ఉందో చెప్పనా? గెత్సెమనే తోటలో యేసు ప్రభు రోదించాడు చూడండి, ఆ ప్రార్థన కూడా పాత్రలో ఉంది. స్తోత్రం కలుగును గాక. రక్తం చెమట రూపములో మరిగి
గెత్సెమనే తోటలో ప్రియులారా ఆ యొక్క స్థలములో పడింది చూడు, ఆ రోధించగలిగిన మరి యేసు ప్రభు కూడా పరిశుద్ధుడే కదా, ఈ పరిశుద్ధుని ప్రార్థన కూడా ఆ పాత్రలో ఉంది. ఇప్పుడు దావీదు సవాలుతో తీసుకున్నటువంటిది ఏంటంటే, యేసు ప్రభు ప్రార్థనతో కూడా నా ప్రార్థన కలవాలి. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇప్పుడు నీకు రావాలి. ఏది ఏమైనా అటు పాత నిబంధన పరిశుద్ధులు కానీ క్రొత్త నిబంధన పరిశుద్ధులు కానీ, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పరిశుద్ధులు ఉన్నారండి. దేవుని కొరకు ప్రాణం పెడుతున్నటువంటి పరిశుద్ధులు ఉన్నారు, దేవుని కొరకు చచ్చిపోవాలనుకున్న పరిశుద్ధులు ఉన్నారు. దేవుని ముఖము కనబడకపోతే ప్రియమైన వారులారా, దేవుణ్ణి చూడకపోతే కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి మహాభక్తులు ఉన్నారు. ఈ భక్తుల ప్రార్థనలతో నా ప్రార్థన కూడా కలపబడాలి. ఇది దావీదు అంటాడు, నా ప్రార్థన ధూపము వలె. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మోకరిస్తూ ఉన్నప్పుడల్లా కూడా, ఈసారి మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడల్లా ఎంతమంది పని చేస్తున్నారన్న సంగతి నువ్వు సంపూర్ణముగా ఎరిగితే భయం పడుతుంది. ఇక ప్రార్థన ముగిసేదాకా కథలో మెదలో నీ సెల్ ఈ రోజు నుంచి స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఆమెను చెప్పండి, అయిపోద్ది. నాకు తెలుసు, యేసునామములో మీ సెల్లన్నీ స్విచ్ ఆఫ్ అవుతాయి. అవ్వకపోతే ఇక నీ ప్రార్థనకు ప్రతిఫలము లేదు. పరిశుద్ధుల ప్రార్థనతో 10 మంది కలిస్తే బలం కదండి. 10 మంది ప్రార్థనలు కలిస్తే, పరిశుద్ధుల ప్రార్థనలతో కలిస్తే ఇంకెంత బలం అండి. కనుక దేవుని పిల్లలారా మీరు వినాలి, ఎంతమంది ఉన్నామన్నది కాన్సెప్ట్ కాదు, మనం చేస్తున్న ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలతో కలుస్తుందా లేదా అన్నదే ప్రాముఖ్యం. స్తోత్రం చెప్పు. అందుకే దావీదు ఇప్పుడు అంటాడు, రాజ్యాల గురించి ప్రార్థన చేయట్లేదు, అంతఃపురాల గురించి ప్రార్థన చేయట్లేదు, సవాలుగా ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థన ధూపము వలె పరిశుద్ధుల ప్రార్థనలతో కలవాలి. యేసు నామం పేరట మనందరి ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలతో కలపబడునుగాక. ఆమేన్ చెబుతాం గట్టిగా, ఆమేన్. ప్రియులారా, ఇంకొక మాట కూడా అక్కడే ప్రకటన పుస్తకములో మరొక మాట కూడా మీకు నేను చూపించి నేను ముందరికి వెళ్తాను. ప్రకటన పుస్తకంలో మీకు నేను చూపించి 8వ అధ్యాయము 4వ మాట, 8వ అధ్యాయము 4వ మాట మీరు చూస్తారు. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ, అది మీరు చూస్తున్నారా, పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి, అది ఇప్పుడు మీరు వినాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధుల ప్రార్థనలన్నీ కూడా కలిపి ఆ దూత చేతిలోకి వెళ్ళిన తర్వాత మన ప్రార్థనలో వినాలి. మన ప్రార్థనలో ఆ పాత్ర తండ్రి సన్నిధికి లేస్తుందంట. అంటే పరలోకములో ప్రతి దానికి జీవం ఉంటుందని చెప్పాను, జీవము లేనిది కాదు. అందుకే పరలోకానికి పెట్టబడిన పేరు ఏంటంటే జీవము గల దేవుని పట్టణం. ప్రతి దానికి జీవం ఉంటుంది. ఇప్పుడు ఈ సువర్ణ పాత్ర అంటే తనకు తానుగా లేచి ఎక్కడికి వెళ్తుందట, సన్నిధికి. ఆల్రెడీ 20 పెద్దల్లో భూప్రపంచం మీద చేయబడినటువంటి పరిశుద్ధుల ప్రార్థనలతో మన ప్రార్థన కూడా కలిపి, అంటే నేను ఇలాగంటాను ప్రియులరా, ఒకవేళ ఆ రోజుల్లో భక్తుడైనటువంటి మోషే 40 రాత్రులు చేసినటువంటి ఆ పరిశుద్ధుడి ప్రార్థన కూడా పాత్రలో ఉంది, అవునా కదా? ఈ కరిమిల మీద ఏలియా చేసినటువంటి ప్రార్థన కూడా ఆ పాత్రలో ఉంది. అంటే ఆ గనులైన వారి యొక్క ప్రార్థనలతో మన ప్రార్థన కూడా కలపబడుతుంది. కలపబడిన తర్వాత ఈ పరిశుద్ధుల ప్రార్థనలతో నింపబడిన పాత్ర ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే, అక్కడ రాయబడిన మాట దేవుని సన్నిధి. స్తోత్రం చెబుదాం, చెప్పండి హల్లెలూయా. దేవుని సన్నిధికి చేరుతుందట. అంటే మీరు వినాలి, ఈ 20 పెద్దలకి సింహాసనానికి 4 జీవులకి ఇంకా దూరం ఉంది. పరలోకం అంతా విచిత్రమైనటువంటి ప్రపంచం, అది అద్భుతమైనటువంటి పరలోకం, అది మహిమ కలిగినటువంటి పరలోకం. మీరు ప్రియులారా పైకి వెళ్ళిన తర్వాత ప్రార్థనలతో కలుపుటకి అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడిను. 4వ మాట, అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరిను. ఇప్పుడు జరుగుతున్న మాట చదవండి అక్కడ మన ప్రార్థనలకి. 5వ మాట, ఆ దూత ధూపార్తిని తీసుకొని
బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి, అది ఇప్పుడు చూడండి రిప్లై, జవాబు వస్తుంది నీ ప్రార్థనకి. ఇప్పుడు అట బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులతో నీ ప్రార్థనకి మంట కలుపుతున్నాడంట దేవుడు. అగ్ని వంటి అభిషేకంతో దాన్ని ప్రియులారా కలుపుతున్నాడంట దేవుడు. ఎంత ప్రాసెస్ అండి! మనం ప్రార్థన అంటే ఏదో అనుకుంటాం. ప్రార్థనలోకి వస్తే కొంతమంది కునిపాట్లు పడుతూ ఉంటారు. ప్రార్థనలోకి వస్తే కొంతమంది బలహీనంగా ఉంటారు. ఎలాగొచ్చి అలాగ వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడంటే దైవ సన్నిధికి చేరిన తర్వాత పరలోకములో ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులు తీసి నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన ఉంది కదా, నీ ఏడుపు ఉంది కదా, నీ రోదన ఉంది కదా, దేని గురించికైతే ఏడ్చావో, దేని గురించి అయితే రోధించావో దానికంటే నిప్పులతో కలిపి ఇంకా బలం ఎక్కువైపోద్ది కదండి. స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఉంది. అహరోనుతో మోషే అంటాడు, చనిపోయిన వారికి బ్రతుకున్న వారికి మధ్యలో నిలబడడానికి బలిపీఠం మీద నిప్పులు తీసుకుని నీ ధూపార్తులో పోసుకుని ప్రార్థన చేయమంటాడు. ప్రాసెస్ అంతా భూమి మీద ఎలాగుందో పరలోక రాజ్యంలో అలాగుంది. ఇప్పుడు మన ప్రార్థనకి ఏం కలుస్తుందంటండి? పరలోకములో ఉన్న నిప్పు. ఇప్పుడు జవాబు ప్రార్థనకు ప్రియులర ప్రాసెస్ ఇది గనక ఈ పూట మీరందరూ కూడా రోషం తెచ్చుకోవాలని ఏవేవో మాటలు చెప్పాలి అని అనుకున్నా ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి మంచి మాట. దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలతో కలవాలయ్యా, నా ప్రార్థన ధూపం వలని సన్నిధికి చేరాలయ్యా, ఆ పరిశుద్ధుల సువర్ణ పాత్రలో చేర్చబడాలి నా ప్రార్థన, అది నీ మహిమలోనికి రావాలి, బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులతో నా ప్రార్థన కలపబడాలి. ఓరకనే విజయాలు రాలేదు దావీదుకి. ఓరకనే దావీదు ప్రియమటువంటి దేవుని బిడ్డలారా, నెంబర్ 1 రాజుగా దేవుడు నిర్ణయించడానికి ఓరకనే కాదు. ఇప్పుడు పైకి సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత బలిపీఠం మీద ఉన్న నిప్పులు ఒక దూత తీసుకుని వచ్చి నీ ప్రార్థన ఈ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి అప్పుడు మరలా అక్కడి నుంచి జవాబు వస్తుందట. ఇప్పుడు చదువుతారు మీరు, ఇప్పుడు మంచి మాటలు చదువుతారు. భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మొదటి మాట చెప్తున్నాను వినండి. ఇంత బలిష్టమైనటువంటి ప్రార్థన చేసింది కదా సంఘం. సంఘములో ఉన్నటువంటి పిల్లలు ప్రార్థన చేస్తున్నారు కదా. ఈ ప్రార్థన ధూపము వలె వెళ్ళి సువర్ణ పాత్రలో చేర్చబడి పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి అక్కడి నుండి దైవ సన్నిధికి లేచి ఆ ప్రార్థనలో మరలా పరలోకములో ఉన్న బలిపీఠం మీద నిప్పులతో కలిపి మరలా ఇప్పుడు కిందకి దిగి వస్తుందంటే ఎలాగొస్తుంది చూడండి. ప్రార్థన జవాబు ఎలాగొస్తుంది? అగ్ని వంటి అభిషేకంతో మరలా కిందకి దిగి వస్తున్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఉరుము వంటి ధ్వని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నెంబర్ 1 మొదటి మాట చెప్తున్నాను. ఉరుము వంటి ధ్వనితో కిందకి దిగి వస్తుందట. ఈ ప్రార్థనకి అడ్డు ఆపు ఏముంటుంది? ఇప్పుడు ఈ విధంగా నీవు ఎప్పుడైతే నా ప్రార్థనకు ఇంత ప్రాసెస్ ఉంది, ఈ బలహీనుడైనటువంటి నేను చేస్తున్నటువంటి ప్రార్థనకు ఇంత కార్యం దేవదూతలు చేస్తూ ఉన్నాయి అన్నటువంటి సంగతి ఎరిగి నువ్వు చేయగలిగితే ఆ ప్రార్థన మరలా ప్రియులారా ఎలాగ దిగి వస్తుందంటో తెలుసా? ఉరుము వంటి ధ్వని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ధ్వని వల్ల వస్తుందంటండి? నువ్వు చేసేది చిన్నగానే చేస్తావు, మీరు ఏడ్చేది చిన్నగానే ఏడుస్తారు, మీరు ఉండేది ప్రియుల మూలుగులతోనే ఉంటారు. కానీ బలిపీఠము మీద నిప్పులతో కలపబడిన తర్వాత దాని పవర్ వేరు, దాని రూపం వేరు, నీ ప్రార్థన అనుభవం వేరు. స్తోత్రం కలుగునుగాక. శబ్దము హల్లెలూయా. విధ్వంసకరమైనటువంటి శక్తితో మరలా భూమి మీదకి దిగి వస్తుందట. ఇంతసేపు మీరు స్తోత్రాలు చెల్లించారు, ప్రార్థన చేశారు, మనం చిన్నగానే చేశాం. కానీ దాని శబ్దం ఏ శబ్దం అంటే జవాబు ఉరుము వంటి ధ్వని. యేసు నామం పేరట ఎక్కడ కానీ కుటుంబ వ్యవస్థలో కానీ మీరు చేస్తున్నటువంటి ప్రార్థన ఉరుము వంటి ధ్వనితో జవాబుగా కిందకి దిగి వచ్చునుగాక. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఆ కసితో ఆ రోషంతో మోకరించినప్పుడల్లా ఈ అనుభవంలోనికి వచ్చేయండి. యవనస్తుల పిల్లలు మీరు కూడా ఉరుము వంటి ధ్వనితో కిందకి దిగి వస్తుందట. ఆ ధ్వని యొక్క వివరణ నేను చెప్పి ముగిస్తాను.
రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 41వ మాట మీరు చదువుతారు. రాజుల మొదటి గ్రంథం చదువు బిడ్డ. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, పోయి చేతులెత్తి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు కర్మెల మీద ఒక ధ్వని పుడతా ఉంది. మొట్టమొదటి మాట ఉరుము వంటి ధ్వని పుట్టిందట. ఉరుము వంటి ధ్వని వలె సమాధానం వస్తుందట, జవాబు వస్తుందట, కార్యాన్ని నెరవేరుస్తున్నాడట. ఏలియా అంటాడు అహబుతో, అహబు రాజా, ఉరుము వంటి ధ్వనితో మోపైన వర్షం కురిచే శబ్దం నాకు వినబడుతుంది, నువ్వు త్వరగా వెళ్ళిపో అన్నాడు. నేను అంటాను ప్రియులారా, ఎన్ని సంవత్సరాల మట్టి ఆ దేశంలో వర్షపు చినుకు లేక కరువుతో ఉన్నారు వాళ్ళు. రాజులు ప్రియులారా రెట్ట తింటున్నటువంటి రోజులు కదా, నేల నెరలు విడిచినటువంటి పరిస్థితి కదా. ఎప్పుడైతే ఏలియా కర్మెల మీద ఈ స్థాయి ప్రార్థన చేశాడో ఉరుము వంటి ధ్వని వినబడుతుందట. ఎవరికి? ఏలియాకి. అంటే బీడుబారినటువంటి నేల తడపగలిగినటువంటి ధ్వని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బీడుబారినటువంటి నేల తడపగలిగినటువంటి ధ్వని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెరలు విడిచినటువంటి నేల మరలా సస్యశ్యామలముగా మారే ధ్వని. అనేక సంవత్సరాలుగా దేనికైతే ఆ నేల నోచుకోలేదో మరలా అది నోచుకునే ధ్వని దిగి వస్తుందట. నేల గురించి కాదు బిడ్డ, మీ బ్రతుకుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేల గురించి కాదు, మన స్థితిగతుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంత ప్రజలు దేని కొరకైతే చూస్తున్నారో అదే ధ్వని ఏలియా వింటున్నాడంట. ఊరకనే విన్నాడా? కర్మెలు పర్వతం మీద ఎలాగున్నాడు ఏలియా? మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని రోజుల తరబడి, గంటల తరబడి మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని ప్రార్థన చేస్తే ఈ పరిశుద్ధుల ప్రార్థన సువర్ణ పాత్రలోనికి చేరి పరలోకములోనికి వెళ్ళి బలిపీఠం మీద నిప్పులు ప్రార్థనకు తగిలించి అక్కడి నుంచి ప్రియులు ఏ ధ్వనితో వస్తుంది ఇప్పుడు? అదే ధ్వని ఏలియా వింటున్నాడు. విడుదల ధ్వని మీరందరూ విందురుగాక. చెప్పు హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలపు వేళ ఏ ధ్వని వినాలని వచ్చావో అదే విడుదల ధ్వని ప్రార్థనలో విని మీరు వెళ్ళుదురుగాక. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, హల్లెలూయా. గడగడ భయంకరమైనటువంటి ధ్వని వింటున్నాడంటే ఏలియా. ఏ ధ్వని అంటే అనేక సంవత్సరాలుగా వాళ్ళు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అదే ధ్వని ఏలియా వింటున్నాడు. మరి నీ జీవితంలో ఈ పూట విని వెళ్ళాలి. ఈ పగటిపూట విని వెళ్ళాలి. ఈ పగటిపూట యేసు నామానికి మహిమ కలుగునుగాక. మోకాళ్ళ మీదకి వచ్చి ఒక మాట అడుగు, ప్రభువా ఆ ధ్వని ఇప్పుడే నేను వినాలయ్యా. సంవత్సరముల తరబడి ఏ కార్యము కొరకు ఎదురు చూస్తున్నానో అదే ధ్వని మన చెవులకు వినబడునుగాక, విని వెళ్ళుదుముగాక. ఏలి అంటున్నాడు, విస్తారమైనటువంటి జలముల ధ్వని నాకు వినబడుతుందయ్యా. కారణం ఏమిటి? ప్రార్థన నిప్పులతో కనబడి ఉరుము వంటి ధ్వనితో మరలా భూమి మీదకి దిగి వస్తుందట. ఏలి అదే ధ్వని అంటున్నాడు ఈ పూట. మరి మనం ఎందుకు వినకూడదు? వింటాం, వింటాం. కార్యాలు పరిశుద్ధాత్మదేవుడు జరిగిస్తాడు ఈ పూట. ప్రార్థనలో నువ్వు ధ్వని వినాలి. నీ ఏడుపు దేని కొరకు, నీ కన్నీళ్ళు దేని కొరకు, నీ మనస్సులో ఉన్నటువంటి వేదన ఏమిటో ఖచ్చితంగా ఆ రోజు ఏలియా ఆ ధ్వని వినినట్లుగా ఈ పూట మనము కూడా ధ్వని విని వెళ్ళుదుముగాక. ఆమేన్ చెప్పు, హల్లెలూయా. అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, మోపైన వర్షం కురిసే ధ్వని అంటండి. అది ఏ ధ్వని అంటండి? మోపైన వర్షం, మోపైన వర్షం. నేను ఇలా చెప్తాను. మన గ్రామాల్లో సైడ్ కాలువలు ఉంటాయి. సైడ్ కాలువలు నిండా చెత్త ఉంటాయి. ఒకటికి ఉంటుంది, రెండుకు ఉంటుంది, చచ్చిపోయి అని అందులోనే ఉంటాయి. దుర్గంధం. వాళ్ళు వస్తారు పాపం, శుభ్రం చేస్తారు. తీసింది మళ్ళీ అక్కడే వేస్తారు, అక్కడ తీసింది ఇక్కడే వేస్తారు, ఇక్కడ తీసింది అక్కడే వేస్తారు. మొత్తం అన్ని ప్రియులారా బంద్ అయిపోతూ ఉంటాయి. భయంకరమైన స్మెల్ వచ్చేస్తుంది. సరే, ఓ శక్తివంతమైన మోపైన వర్షం కురిసిందనుకోండి, వరద లాంటి వర్షం కురిసిందనుకోండి,
ఇక ఈ చెదారం ఈ సైడ్ కాలంలో ఉంటుందండి. యేసు రక్తమేజ్యం ఎక్కడ కొట్టుకుని పోవాలో అక్కడికే కొట్టుకుని పోద్ది. నేనంటాను, అదిగో మోపైన వర్షము పడే ధ్వని వింటున్నాడంట. చెత్త చెదారం దరిద్రం శాపం అన్ని యేసు నామములో కొట్టుకుని పోవునుగాక. అట్టి విధమైనటువంటి వర్షం కురవబోతుంది యేసు నామములో. అదే అంటాడు ఏలియా, రాజా విస్తారమైనటువంటి జలముల ధ్వని నేను వింటున్నాను, మోపైన వర్షం కురవబోతావు, తడిచిపోతావు, నువ్వు వెళ్ళిపో. ఏంటి బాబు, ఒక మేఘం లేదు ఏమీ లేదు, ఎలా కురుస్తుంది అంటే పనోడుతో అంటాడు, మెరకెక్కు చూడరా మేఘం కనపడద్ది అన్నాడు. 6 సార్లు ఎక్కాడు, కనపడలేదు. 7వసారి ఎంత కనపడుతుందంటండి, అరిచేయంత మేఘం కనపడుతుందంట. అరిచేయంత మేఘం ఎక్కడికి బయలుదేరుతుందండి? ఎక్కడ కరువు ఉందో, ఎన్ని సంవత్సరాల బట్టి నేల నెరలబిడిచిందో, సౌడు బారిందో, బీడు బారిందో, పచ్చదనము లేదో, సంతోషానికి నోచుకోలేదో అక్కడికి బయలుదేరుతుందంట. నేనంటాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉరుము బయలుదేరక మునుపు మేఘం బయలుదేరుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఎలాగంటాను, నీ యొక్క శక్తివంతమైనటువంటి ప్రార్థనే అరిచేంత మేఘమై నీ ఇంటి మీదకి బయలుదేరబోతా ఉంది. ఎక్కడో లేవు కార్యాలు, నీ దగ్గరే జరగబోతున్నాయి. నీ నోటి వెంబడి వచ్చే మాట త్వరగా జరగబోతున్నాయి. ఓ మహిమగల మేఘం నీ ఇంటి మీదకి బయలుదేరుతుందట. మేఘములో ప్రియులరు ఏముంది? పాట పాడతారు కదండి, మేఘములలో అందరూ పాడదాం. మేఘములలో నీటిని దాచి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు, నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము, నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే, సమర్పణతో నిన్నే, సజీవుడనై చెదనిల్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మల్టి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు, మేఘములలో నీటిని దాచి సంద్రములలో మల్టి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు, నీవేనా, నీ మహిమయే నా గమ్యము, నీవేనా విజయము, నీ
మహిమయే. ఆమేన్. ఏ ధ్వని పడుతుంది ఇప్పుడు? విస్తారమైనటువంటి జలముల ధ్వని నాకు వినబడతా ఉంది. ప్రార్థనలో ఉండగానే ఆ ధ్వని మనం వినాలా. స్తోత్రం కలుగును గాక. ఏలియా కర్మెల మీద మొక్కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని రోదిస్తూ ఉండగా అహబు రాజుతో చెప్తున్న మాట, విస్తారమైనటువంటి జ్వలముల ధ్వని నాకు వినబడుతుంది అన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలుగా మనము పడినటువంటి కరువు తొలగిపోయే ధ్వని, ఇన్ని సంవత్సరాలుగా మనం ఏడ్చిన ఏడ్పుకు ఆ కన్నీళ్లు తొడవగలిగినటువంటి ధ్వని, ఇన్ని సంవత్సరాలుగా ఎండిన నేల మరలా పచ్చదనాన్ని నోచుకునే ధ్వని యేసు నామములో వినబడబోతూ ఉంది. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. ఎప్పుడు నేనంటాను, ఇది ప్రార్థనలో పోటీ. ఎందులో పోటీ? ప్రార్థనలో పోటీ. దావీదు ఊరకనే మాట అనట్లేదు, నా ప్రార్థన ధూపం వల్లే చేరాలయ్యా. సింహాల నోళ్లను మూయించాను బాబు, సింహాలను తరమగలిగాను బాబు, ఎలుగుబంట్లు పడగొట్టగలిగాను బాబు. కానీ ప్రార్థన ద్వారా సింహముల నోళ్లను ముయించినటువంటి ఆ పరిశుద్ధుల ప్రార్థనలో నా ప్రార్థన కూడా. అంటే ఇప్పుడు ప్రియమైన వాళ్ళ ప్రార్థనలో పోటీ అన్నమాట, పరిశుద్ధుల ప్రార్థనలతో పోటీ అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తావు? పెరగాలి కదా ఆలోచనలు. ప్రియమైన వారి ప్రార్థన అనుభవము అర్థమైందా మీకు? నా ప్రార్థన ధూపము అని ఎందుకు ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించాడు దావీదు? ఓరకని ఉపయోగించలేదు కదా దావీదు. సింహముల నోళ్లను ముయించగలిగిన వాళ్ళు ఉన్నారు, అగ్ని బలమును చల్లార్చగలిగిన వాళ్ళు ఉన్నారు, ఇదిగో సముద్రములను ఆరుని నేలగా రహదారిగా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. అట్టి వారి ప్రార్థనలతో నా ప్రార్థన కూడా కలిసిపోవాలయ్యా, మిక్సింగ్ అయిపోవాలయ్యా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అదిగో ఆ ప్రార్థన చేసినప్పుడు ఉరుము వంటి ధ్వని దిగి వస్తుందట. ఆ ధ్వని ఎవరన్నారు ఇప్పుడు? ఏలియా. సంవత్సరాల తరబడి కరువు, శాపం, గర్భములో ఉంటున్న పిండమును కూడా తినేసే భయంకరమైనటువంటి కరువు, అట్టి విధమైనటువంటి శాపము, దరిద్రము కొట్టుకుని పోయే ఉరుము వంటి ధ్వని నాకు వినబడుతుంది. అరిచేంత మేఘం బయలుదేరబోతా ఉంది, మోపైన వర్షం కురవబోతా ఉంది. సంవత్సరముల తరబడి అనుభవిస్తుంటున్న శాపమంతా కొట్టుకుపోయే మోపైన వాన కురిసే ధ్వని ఈ పూట మన జీవితాల్లో కూడా దేవుడు వినిపింపచేయునుగాక. ఆమేన్ చెబుదాం. ఆమేన్. ఇంత ఉంది ప్రార్థనకి. మనమేమో సిటుకును చాలా మోకరించి ముగింపులో ఆశీర్వాదం అందుకుని వెళ్ళిపోతాం. మనం మోకరించినట్టే మోకరిస్తాం. ప్రియులారా, పిల్లాయ్ పొయ్యి మీద కూరెట్టని చూడంటది పెద్ద మనిషి. ఈ లోపల ఆడేవడో ఉంటాడు బొడ్డడో. ఈవిడేమో మోకరిస్తుందా, ఆడేమో గుర్రం అనుకుని ఈ మీద ఎక్కి ఉయ్యాలు ఊగుతూ ఉంటాడు. శృతి స్తోత్రం శృతి స్తోత్రం ఉంటుంది. ఈ మనిషి ఒకతానే ఉంటుంది ఉయ్యాల, శృతి స్తోత్రం అంటది. ఏమండి మళ్ళా చెప్తుంటుంది, అమ్మాయి పలానోడు వస్తాడు రాత్రి సీటు కట్టి నేను ప్రార్థనలో ఉన్నానే అంటది. అన్నీ మాట్లాడుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే తెలియక. ఎంతమంది నా ప్రార్థన మీద పనిచేస్తున్నారు పరిశుద్ధులు అన్న సంగతి తెలియక. అంతమంది ఏమో మహిమ కలిగినటువంటి పరలోకపు దూతలేమో నీ ప్రార్థన మీద గురిపెట్టుకుని ఉంటే, నువ్వేమో లోక సంబంధమైన చిన్న చితకా విషయాల మీద గురిపెట్టుకుంటావు. నువ్వు ఎక్కడ వినపడుతుంది ధ్వని? వినపడదు, ఇక మీదట వినబడుతుంది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట అక్కడే మీరు చూస్తే అందులోనే 37:7 చదవండి. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 7వ వచనం చదువుతారు. యెహెజ్కేలు పుస్తకంలో, ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచూ ఉండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. స్తోత్రం కలుగునుగాక. ఏంటంటే గడగడమని ధ్వని. ఇక్కడ యెహెజ్కేలు అనే పరిశుద్ధుడు ఎక్కడ పుడుతుందో తెలుసా ధ్వని? ఇదంతా మీరు మర్చిపోకూడదు. పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపినటువంటి ఆ సువర్ణ పాత్ర పైకి లేచి తండ్రి సన్నిధికి వెళ్ళి బలిపీఠం మీద ఉన్న నిప్పులతో నీ ప్రార్థనకు కలిపి అక్కడి నుంచి ఉరుము వంటి ధ్వని. ఇంకా ఆ ధ్వని ఇంకెవడో ఆఫ్ చేయలేడు. ఇంకా స్తోత్రం కలుగును కాక. ఏదైనా బద్దలైపోతే, రాళ్ళు బద్దలైపోతే, పర్వతాలు బద్దలైపోతే, అట్టి శక్తివంతమైన నిప్పులతో కలపబడతా ఉంది. నీ బలహీనమైనటువంటి ప్రార్థనకు కణకణలాడుతూ కాలుతున్న నిప్పులు జత చేయబడతా ఉన్నాయి. స్తోత్రం.
ఇదే నీ బలం, నీ ప్రార్థనే నీ బలం, నీ ప్రార్థనే నీ ఆయుధం, నీ ప్రార్థన నీ శక్తి. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన అనే 3 అక్షరాల ఆ పదానికి ప్రియులారా, పరలోకములో నిప్పులు జత అయితే మామూలుగా ఉంటుందా? గాలికి అగ్గి తోడైతే, అగ్గికి గాలి తోడైతే మామూలుగా ఉంటుందండి? మామూలుగా ఉంటుందా? ఉండదు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా చెప్పు మంచిగా, హల్లెలూయా. మామూలుగా ఉండదు, గడగడ ధ్వని, శక్తివంతమైనటువంటి ప్రార్థన ఇది. ఆ ప్రార్థన మనం చేద్దాం. ఆ ప్రార్థనలోనికి వెళ్ళిపోండి, ఆ అనుభవంలోనికి వెళ్ళిపోండి. ఈ రోజు నుంచి మీ ప్రార్థన లైఫ్ స్టైల్ మారిపోద్ది. ఆమేన్. ఖచ్చితంగా చెబుతున్నాను. మునుపుటి కంటే మరి విశేషమైన కృపలోనికి మీరు వెళ్తారు. స్తోత్రం కలుగును కాక. అవి ఆత్మల గురించి ఆరాటపడతారో, కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మల గురించి ఆరాటపడతారో, బయట వాళ్ళ గురించి ఆరాటపడతారో. మరి ప్రియమట్టుని దేవుని బిడ్డలారు, ఈ పరిచర్య దరిదాపుగా 13 సంవత్సరాలుగా చూస్తున్నాను. ప్రియమట్టుని దేవుని బిడ్డలారు, ఇది ఏదో పిచ్చిగూళ్ళలాగే ఉంది. ఇంక ఇలాగే పిచ్చిగూళ్ళలోనే మీరు ప్రియులరా చేసుకుంటూ వెళ్తారా? లేకపోతే ఇది ఏమైనా అటు ఒక 40 ఇటు ఒక 90 వేసి ఏమన్నా చేస్తారా? మా మందిరం కొలతలు చెప్పేస్తున్నాను అయ్యగారు. దేవునికి స్తోత్రం. సరిపోద్దా? నవ్వుతున్నారు. అది ఎక్కడ సరిపోద్ది అంటున్నాడు మీ అయ్యగారు. స్తోత్రం కలుగును గాక. ఏం లేదులే, మేము చిన్నది కట్టుకున్నాం. మీ అందరి ప్రార్థన వల్ల మొన్న 22వ తారీఖున అయ్యగారు కూడా వచ్చి ఓపెన్ చేశారు. ఆ 90 పొడవు 40 వెడల్పు. మరి అయ్యగారు ఎలాగుందో మీరే చెప్పాలి మందిరం. నేనంటున్నాను, అడిగాను అయ్యగారు ఎక్కడన్నా ఏదన్నా సలహా చేశారు. లేకపోతే ప్రియులారు ప్రార్థన చేద్దాం. ఉరుము వంటి ధ్వనితో జవాబు దిగి వస్తుంది. స్తోత్రం కలుగును గాక. రెండవదిగా గడగడ ధ్వని వినపడుతుందంటే ఎవరికి? హెజ్కేలుకి. ఏంటి ఆ ధ్వని అంటే ప్రియులారు, ఒకదానికొకటికి సంబంధం లేదు. ఇది చాలా బాధాకరమైన మాట. ఓ మనిషి అవయవం ఉందా? ఈ అవయవంలో ప్రియులారు ఈ మోచ ఎముకలు ఒక చోట ఉన్నాయి, ఈ నడుము ఎముకలు ఒక చోట ఉన్నాయి, ఈ తలకాయ ఒక చోట ఉంది, కాళ్ళు ఒక చోటనే. దేనికి దానికి చిన్న భిన్నమైపోయింది ఆ కుటుంబ వ్యవస్థ. ఇశ్రాయేలు అనే కుటుంబ వ్యవస్థ ముక్కలుగా విడిపోయిందండి. శత్రు చేతులు ఎండిపోయిందండి, పచ్చి లేదండి. ప్రతి ఎముక మీద కూడా మాంసము లేదు, నరము లేదు, రక్తము లేదు, జీవము లేదు. మొత్తం మీద ఎండి సక్కి శల్యమై ముక్కలుగా విడిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది ఇశ్రాయేలు అనే కుటుంబ వ్యవస్థ. ఎప్పుడైతే ప్రియమట్టుని దేవుని బిడ్డలారా, హెజ్కేలు ప్రవచనం ఎత్తి ప్రార్థన పూర్వకంగా ఒక మాట చెప్పాడు. చెదిరిన ఎముకలు దేనిది దానికే ఎక్కడో ఉంది ఒక ఎముక, తలకాయ ఎక్కడో ఉంది. నిమ్మలంగా దేనిని దాన్నే సెట్ అయిపోతుందంట. అదే గడగడ ధ్వని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, నీ కుటుంబ వ్యవస్థలో ఏది విడిపోయిందో, ఏది చెదిరిపోయిందో, దేనికి దానికి పంతం లేకుండా ఉందో, ఒకదానికొకటి విడిపోయిందో, ఇదిగో ఈ మధ్యాహ్న కాలపు ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కలిపే ఒక ధ్వనిని పుట్టించబోతున్నాడు. సెట్ చేసే ఒక ధ్వనిని పుట్టించబోతున్నాడు. మునుపు ఉన్నట్లుగా కుటుంబ వ్యవస్థ ఇక మీదట ఉండదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అవును, గడగడ ధ్వని వినబడుతుందంట. మీరు చదువుకోండి. ఆ ఎముకలు అనుకున్నాయి అంట, అయ్యో మనము పాడైపోతుమే, మనం చనిపోతుమే, మన పరిస్థితులు దారుణమైపోయాయే అనుకుంటూ ఉండగా ధ్వని వినబడుతుందంట యాజ్కేలుకి. ఆ అధ్యాయం అంత అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. ఎండిపోయామనుకున్నటువంటి ఎముకలే మహాసైన్యమై నిలబడ్డాయట. స్తోత్రం కలుగునుగాక. ప్రియమట్టుని దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఏది ఎక్కడ ఎప్పుడు సెట్ చేయాలో ఆయన సెట్ చేస్తాడు. ప్రియమట్టుని దేవుని బిడ్డలారా, దేని జతపక్షి దానికి ఉన్నదన్నట్లుగా, ఎముకను సెట్ చేసినట్లుగా ప్రతీది కూడా సెట్ చేసి మరలా ఒక రూపాన్ని తీర్చిదిద్దాడు ఎముకలలోయనో. నీ కుటుంబాన్ని ఎందుకు ఒక రూపుదిద్దడో, నీ కుటుంబాన్ని ఎందుకు ఒక రూపంలో పెట్టడో, నీ కుటుంబాన్ని ఎందుకు దేవుడు స్థిరపరచడో. ఈ పూట ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఎండిపోయింది అనుకుంటున్నావు కదా, చల్లా చెదురైపోయింది అనుకుంటున్నావు కదా, పాడైపోయింది అనుకుంటున్నావు కదా, మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయని అనుకుంటున్నావు కదా. ధ్వని వినబడుతుంది, కలిపే ధ్వని వినబడుతుంది, సరిచేసే ధ్వని వినబడుతుంది, సమాధానం అనే ధ్వని వినబడుతుంది. ఏది ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యమును చేసి ఎండిన ఎముకలలో జీవమును పంపించి మహాసైన్యముగా నిన్ను నీ కుటుంబాన్ని ఒక శ్రేష్టమైనటువంటి కుటుంబముగా దేవుడు కలిపి నిలబెట్టునుగాక. గడగడ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది ధ్వని? తినేసి శుభ్రంగా శరీరంలో పండుగొప్పలని తినేసి పడుకుంటే పనులు అవి ఇక్కడ ఒక్కొక్క ముక్క ఎంతంత
తినేసి పడుకుంటే పనిలో పిల్లలు, కుటుంబానికి సరిపడగా ఒక నాటుకోండి వేసేసుకుంటే పనిలో అవ్వో. ఎక్కడి నుంచి ఒక ప్రార్థన పైకి వెళ్ళాలి కదా, దావీదు మాదిరిగా రోషం కలిగి అడగాలి కదా. నాకు ఆ మాట చదువుతూ ఉన్నప్పుడు ప్రియుల ఒకంత భయం, ఒకంత రోషం, ఒకంత తీవ్రత. నా ప్రార్థన ఆఖరికి ఆ ప్రార్థనలో యేసు ప్రభు ప్రార్థన కూడా ఉంది లేదా? యేసు ప్రభు కూడా గెత్సేమనే తోటలో మనవలే ఏడవలేదు, మనవలే కన్నీళ్లు కార్చలేదు, రోధించలేదు. జాగ్రత్త, కార్యాలు జరగకపోవడం నేనేను ఒప్పుకోవాలి. పూట కార్యాలకు అడ్డుగా ఎందుకో ఎక్కడో లోపముంది నా ప్రార్థనలో. శాపం, దరిద్రం, చెత్తవలే నా నట్టింట్లో ఉండడానికి కారణం ఆ మహిమ కలిగినటువంటి మోపైన వర్షం అనే ధ్వని నేను వినకపోవడమే కారణం. ఒక్కడు సరిపోలేదు ఏలియా? లక్షల కొలది ప్రజల యొక్క దాహం తీర్చడానికి ఒకే ఒక్కడు సరిపోలేదా? ఎండిన ఎముకలను సైతము ప్రియుల మహాసైన్యముగా నిలబెట్టడానికి ఒకే ఒక వ్యక్తి మాట సరిపోలేదా? ఆ వ్యక్తి మాట నీవే అని ఎందుకు అనుకోకూడదు? నువ్వు ఉండండి, ఉపవాసాలు తీర్మానం చేసుకోనండి. చక్కగా దగ్గరగా ఉంది, ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చి మోకాళ్ళ మీద పడి ఆ ధ్వని నేను వినాలయ్యా. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనలోనికి వచ్చి శక్తివంతమైనటువంటి రోదన చేయడానికి మీరు ఇష్టపడండి. యేసు నామానికే మహిమ కలుగును గాక. చెప్దాము హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది ధ్వని? ఎక్కడి నుంచి పైకి వెళ్తేనే అక్కడ కలపబడుతుంది, కలపబడితేనే మరలా ధ్వని వస్తుంది, లేకపోతే అంతా నిశ్శబ్దం, పిన్ డ్రాప్ సైలెంట్. ఎక్కడిదక్కడ యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా మాట్లాడేస్తున్నాడు, ఆశీర్వాదాల గురించి మాట్లాడతారు కదా అనుకున్నారు కదా మీరు. స్తోత్రం చెప్పండి. లేదు లేదు లేదు, పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పమన్నటువంటి మాట, యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. మూడో మాట అక్కడే ఉంటుంది ప్రియులారా. ఏంటో చెప్పనా? మనం ఎక్కడికి వెళ్తామంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 2-4 వచనాలు మీరు చూస్తారు పిల్లలు. మరలా చదువుదాం బిడ్డ, 2వ అధ్యాయం 2 నుంచేనా? అది మర్చిపోయావు నువ్వు, నాకే దాటికెళ్ళిపోయావు బిడ్డ నువ్వు. స్తోత్రం కలుగును గాక. దాటికెళ్ళిపోయావు నువ్వు. చదివారా? నేను వినలేదేమో మరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరలా చదువు బిడ్డ. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి ఇల్లంతయు నిండెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువారు అన్నారు, సజీవుడిగా సంచరిస్తున్న రోజులు ఇదిగో. యెరూషలేములో మీరు శక్తి పొందుకునేంత వరకు ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళకండి అని చెప్పారు. శక్తి ఏంటంటే అది బలం. ఆఖరికి మరణములను సైతము జయించగలిగిన బలం. ఆఖరికి మిమ్మల్ని కప్పెట్టబడినటువంటి సమాధులను సైతము బద్దలు కొట్టుకుని పైకి రాగలిగినటువంటి ఆ శక్తి పొందుకునేంత వరకు యెరూషలేములోనే మీరు నిలిచి ఉండండి అన్నారు. యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 120 మంది మేడగదిలోనికి వెళ్ళారు. వెళ్ళినన్నే పని అయిపోయిందా? పిల్లలు వెళ్ళినన్నే పని అయిపోయిందా? 10 రోజులు మోకాళ్ళ మీద ఉండి ఒకటే ఏడుపు. అదిగో పరిశుద్ధుల ప్రార్థనతో కలపబడాలి, పరలోకములోనికి వెళ్ళాలి, నిప్పుల చేత నింపబడాలి, మరలా భూమి మీదకి రావాలి. ప్రియులారా 10 రోజులు ఏడవగా ఏ ధ్వని దిగిందంటండి? బలమైన గాలి వంటి ధ్వని. స్తోత్రం కలుగును గాక. ఇందాక చెప్పినవి 2 కూడా ఆశీర్వాదమైనటువంటి కార్యాలైతే ఇప్పుడు చెప్పేది ఏంటో చెప్పనా? రాకడికి రాజ్యానికి నిన్ను సిద్ధపరచగలిగిన ధ్వని నీలోనికి రావాలి. స్తోత్రం కలుగును గాక. నిన్ను స్వతంత్రించుకోవాలి. నిన్ను పరిపూర్ణముగా అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు నిన్ను అది స్వతంత్రించుకో. ఇల్లంతా నిండెనో, ఒక్కొక్కరి మీద వ్రాలెనో, వాళ్ళు కళ్ళారా చూచెననుంది ఆ ధ్వనిని. అగ్ని
నాలుకలు విభాగింపబడినటువంటి ఒక రూపాన్ని చూశారు. ఒక్కొక్కరి మీద వ్రాలింది, ఒక్కొక్కరిలోనికి వెళ్ళిపోయింది. ప్రియులారా, వారితోనూ వారి మీద వారిలో కూడా స్వతంత్రించుకుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆవహించిందంట ఆ ధ్వని. అది పరిశుద్ధాత్మ ధ్వని. దేవునికి స్తోత్రం. నేను అంటాను, మోకరించినప్పుడల్లా ఎంతో కొంత పని జరగాలి కదా. ఈ పని నీకు మోకరించినప్పుడల్లా, ఏడ్చినప్పుడల్లా కూడా ఈ ధ్వని నీ మీదకి రావాలి, ఏదో ఒక రూపంలో రావాలి, నిన్ను ఆవహించాలి, అభిషేకించాలి, ఆత్మచేత నింపబడాలి, రాకడకు రాధ్యానికి శక్తిమంతులుగా నిలబెట్టాలి, శత్రువును జయించగలిగిన అభిషేకముతో నువ్వు నింపబడాలి కదా. అది ఏంటి? పరిశుద్ధాత్మ ధ్వని. మరి ఎలా తయారయ్యారండి వాళ్ళు? ఒక ఆడబిడ్డ దగ్గర అబద్ధమాడినటువంటి పరిశుద్ధ పేతురు గారు ప్రియమైన వాళ్ళు అదే మేడగదిలో నుంచి బయటకు వచ్చినప్పుడు మామూలు ప్రసంగమా? ఒక ప్రసంగంతో ప్రియుల 3,000 మంది గుచ్చుకున్నారంట, లోకానికి వేరయ్యారట, సంఘంలో కలపబడ్డారట. పరిశుద్ధాత్మ చేత నింపబడి సువార్త చెప్పడానికి ఇష్టపడండి, పట్టణమంతా తిరగడానికి ఇష్టపడండి, కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడండి, పట్టుకోవడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ చేత నింపబడి చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఆత్మల రక్షణార్థములోనికి ప్రియులను నడిపిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఏ ధ్వని విన్నారంటే వాళ్ళు? గడగడ ధ్వని, అభిషేకపు ధ్వని, ఆత్మధ్వని. కడవరి దినములో యందు ప్రియమైన వాళ్ళారా ఆ అభిషేకంతో నింపబడాలి. ప్రియులారా, మీరు గమనిస్తారా? ఆ యొక్క 12 మంది ఆ రోజు పొందుకున్నటువంటి ఆ బలం, ఆ విన్నటువంటి ఆ ధ్వని, ఆ అభిషేకం ప్రియమైన వాళ్ళ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 12 మంది కోట్ల మందిగా మారిపోయారు కదండి. ఆ అంటుకున్నటువంటి 12 కట్టెల్లో ఒక కట్టె ప్రియులారా మన భారతదేశంలో ప్రియులారా కేరళలో పడింది కదా. ఎవరైనా తోమా గారు, ఒక కట్టె మన భారతదేశంలో పడితే ఇన్ని కట్టెలు మండుతున్నాయి కదా ఈరోజు. కారణం అభిషేకపు ధ్వని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడి నుంచి? మనం చేసినటువంటి బలహీనమైన ప్రార్థన, శక్తి లేనటువంటి ప్రియులారా పిల్లలు చేస్తున్న ప్రార్థన, మోకాళ్ళు వణుకుతూ ఉన్నా, కళ్ళు బలహీనమైపోతున్నా, ఎన్నుపూసలు సలుపుతూ ఉన్నా, కిడ్నీలు సలుపుతూ ఉన్నా, మోకాళ్ళ మీద నువ్వు చేస్తున్నావే ఆ దీన ప్రార్థనకు ఇంత శక్తిని దేవుడు జోడించబోతూ ఉన్నాడు. అగ్ని చేత దాన్ని ప్రియులర కలపబోతున్నాడు. ఉరుము వంటి ధ్వనితో ఒక జవాబు కరిమెల మీదకి వచ్చినట్లుగా, ఎముకల లోయలోనికి వచ్చినట్లుగా, మేడగదిలోనికి వచ్చినట్లుగా నీ మీదకి, నీ కుటుంబ వ్యవస్థ మీదకి నీ ప్రార్థన ఆశీర్వాదమై దిగి వచ్చునుగాక. ఇప్పుడు ప్రకటన 8:5 మరలా చదవండి. మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన 8:5 మరలా చదవండి. ఆ దూత కిందకు వచ్చే బిడ్డ, కింద చదువుతున్నాం కదా మనం. భూమి మీద పడవేయగా, రెండోది ఏంటండి? మొదటిది ధ్వని విన్నామా, రెండోది మెరుపు. రెండోది ఏంటంటే మన ప్రార్థన ఎలాగ దిగి వస్తుందని? నెంబర్ 1 ధ్వని, ఉరుము వంటి ధ్వని. రెండవది మెరుపు. రెండవది ఏంటండి? మెరుపు. మెరుపున్న చోట చీకటి ఉంటుందా పిల్లలు? ముగించేస్తాను సింపుల్గా, ఇది విస్తరించి చెప్పను కానీ, మెరుపున్న చోట చీకటి ఉంటుందా? చీకటి ఉండదు. మెరుపు మెరిస్తే సూర్యుడిపోని కనబడిపోద్ది. అంటే నేనంటాను, నీ ప్రార్థన మెరుపు వలె దిగి వస్తే ఎప్పటి వరకు ఉన్నటువంటి చీకటికి చోటు ఉండదు. స్తోత్రం చెప్పు. ఆ మెరుపు కనుక మన కుటుంబంలో మెరిస్తే, నేనంటాను ఇంట్లో కాదండి చీకటి, ఒంట్లో ఉన్న చీకటి బయటికి వెళ్ళిపోద్ది. ఆమెను చెప్పు. ఇంట్లో ఉన్న చీకటి కాదు, ఒంట్లో ఉన్న చీకటి బయటికి వెళ్ళిపోద్ది. కుటుంబ వ్యవస్థ అంతా వెలుగుమయముగా మారిపోద్ది. ఆయన అంటాడు మెరుపు వలె దిగి వస్తుందట ప్రార్థనకు జవాబు. స్తోత్రం కలుగునుగాక. చీకటి కోణాలు వెలుగుమయముగా మారిపోతాయి, కార్యాలు జరిగిపోతాయి. పిల్లలు మీరు వినండి, నమ్మండి. ఖచ్చితంగా యేసునామములో ఆత్మచేత ప్రేరేపింపబడి చెప్తున్నాను. ఎక్కడ చీకటి ఎప్పటి వరకు ప్రయాణం చేస్తుందో ఆ చీకటి అంతా వెలుగుమయముగా మార్చబోతూ ఉన్నారు. యేసునామానికే మహిమ కలుగునుగాక. భర్తలో వెలుగు, పిల్లలలో వెలుగు, కుటుంబములో వెలుగు. మెరుపు వలె పరిశుద్ధాత్మ దేవుడు మెరుపును పంపించబోతూ ఉన్నాడు. లెమ్మో తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతూ ఉంది. ఆమేన్. మెరుపు మెరిస్తే ప్రియులారా అక్కడ చీకటికి చోటు ఉండదు. నేను అంటాను ప్రియులారా, దమస్కు గేటు దగ్గర ఒక మెరుపు మెరిసింది. ఎవరి మీద? సౌలు మీద. పొరలో రాలిపోలేదా? కరడుగొట్టినటువంటి ఉగ్రవాదం అనే చీకటి వెలుగుమయంగా మారిపోలేదా?
పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడని విశ్వసిద్దాం. ఆమేన్. ఇది ఎక్కడి నుంచో ఎవరో తెచ్చిపెట్టిన మెరుపు కాదు, నీ ప్రార్థనే. మరలా చెప్తున్నాను పిల్లలు, నీ ప్రార్థనే నీ భవిష్యత్తుకు వెలుగుమయముగా మారబోతుంది. నీ ప్రార్థన నీ జీవితంలో మెరుపు వలె మెరవబోతుంది. అంతే. అక్కడే ఇంకొక మాట కూడా ఉంది. ఏమిటా మాట? అక్కడి నుంచి చదువుతారు. ఇంకోటి ఏంటంటే అండి, భూకంపము కలిగెను అని ఉంది. స్తోత్రం చెప్పండి. భూకంపము కలిగెను అని ఉంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో 25, 26 చదువుతారా? అయితే భూకంపం ఎక్కడి నుంచి వచ్చిందండి? అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అలా చూస్తారేంటి? ఎలాగొచ్చింది భూకంపం? ఇద్దరు మనుషులు, వాళ్ళు ఒళ్ళు హోనం అయిపోయి రక్తాలు కారుతున్నాయి, ఏదో మూల పడుకోవాలి వాళ్ళు ఇద్దరు కూడా. పౌలు గారు, శీల గారు అంతే కదండి. ఒంటి మీద వస్త్రాలు తీసి కుక్కలు ఈడ్చినట్లుగా ఈడ్చుకెళ్ళి కొట్టేసి అందులో పడేశారు. ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలి? ఒళ్ళంతా హోనం అయిపోయింది, రక్తాలు కారుతున్నాయి, ఫస్ట్ ఎయిడ్ అవ్వలేదు, ఏం మూల కూర్చున్నో ఏడవాల? కాదు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారట, పైకి వెళ్ళిందట, నిప్పులతో కలపబడిందట. అక్కడి నుంచి ప్రియమైన వాళ్ళారా, బలమైనటువంటి భూకంపము కలిగేను. అంటే భూకంపము కలిగితే ఏం జరిగింది? సంవత్సరముల తరబడి సాతానుగాడు వేసినటువంటి చెరసాల పునాదులు అదిరేను, అందరి బంధకములు ఊడెను, తలుపులు. ఎన్ని కార్యాలండి! భూకంపము కలిగిందట. అక్కడున్న వారు అందరూ సంఖ్యలు విడిపోయాయట. ఇంకొక మాట అండి, వేయబడిన తలుపులు, కుటుంబాలకు దూరమై మగ్గిపోతున్నటువంటి తలుపులన్నీ కూడా తెరవబడిను అని ఉంది. స్తోత్రం చెబుతారా? శక్తివంతమైనటువంటి భూకంపం, సాతానును కదిలించగలిగిన భూకంపం, సాతాను వేసినటువంటి సంఖ్యలు తెగిపోగలిగినటువంటి భూకంపం. ప్రియులారు, ఎక్కడి నుంచో కాదు, నీ దగ్గర నుంచే బయలుదేరబోతుంది. స్తోత్రం కలుగును గాక. నీ నోటి వెంబడి వస్తున్నటువంటి ఆ 3 అక్షరాల ప్రార్థన ద్వారా ఇదిగో సాతాను యొక్క కబంధ హస్తాలు కదిలించగలిగినటువంటి ఓ గొప్ప భూకంపం కలిగేను అని ఉంది. 1 ధ్వని, 2 మెరుపు, 3వది భూకంపము కలిగిందట. కారణం ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థన పైకెళ్ళి నిప్పులతో కలిపి భూమి మీదకి ఉరుము వంటి ధ్వని, మెరుపు, భూకంపముతో దిగివచ్చి ఒక అద్భుతమైనటువంటి కార్యాలు జరిపిస్తుందట ప్రార్థన. అందుకు ఇప్పుడు అంటాడు దావీదు, నా ప్రార్థన ఆ ధూపము వలె, ఆ పరిశుద్ధుల ప్రార్థనలకు ఏ విధంగా జవాబు వస్తుందో ఆ జవాబు రావాలని దావీదు, నా ప్రార్థన ధూపము వలె కలవాలయ్యా, నా ప్రార్థన ధూపము వలె ఉండాలయ్యా, పరిశుద్ధుల ప్రార్థనలతో కలపబడాలి. ఇప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలతో కలపబడాలి. ఏ ప్రార్థనలతో రే పిల్లలు? ఏ ప్రార్థనలతో? పరిశుద్ధుల ప్రార్థనలతో. ఇప్పుడు మరి నేనేమై ఉండాలా? నువ్వేమై ఉండాలా? మనమేమై ఉండాలా? అది ఎవరి ప్రార్థన? అది తెంగరోళ్ళు కాదు కదా, మట్టి మశానంతో నింపబడిన వాళ్ళు కాదు కదా, లోక సంబంధమైనటువంటి ఇత్యాది విషయాలతో నేను అది చూస్తాను, ఇది చూస్తాను, అది తినేస్తాను, ఇది తినేస్తాను, ఆ బల మీద ఉన్నది తినేస్తాను, ఈ బల మీద ఉన్నది తినేస్తాను అంటే పనులు అవ్వవు కదా. ఎవరి ప్రార్థనలు అవి? పరిశుద్ధుల ప్రార్థనలో. నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పాత్రలు పరిశుద్ధమైనవి, దేవదూతలు పరిశుద్ధమైన వారు, నిప్పు పరిశుద్ధమైనది, పరలోకము పరిశుద్ధమైనది, సంఘము పరిశుద్ధమైనది. ఇప్పుడు నీవు నేను కూడా ఎలాగ మార్చబడాలి అంటే పరిశుద్ధులుగా మార్చబడితేనే మన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలతో కలపబడతాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఈ ప్రార్థన చేయడానికి మోషే సీనాయి మీదకి వెళ్తుంటే దేవుడు అన్నాడు, మోషే నీవు ఉదయమున కల్లా సిద్ధపడి సీనాయి మీద నా సన్నిధిని నీవు నిలిచి ఉండాలి. ఇంకా పరిశుద్ధతలోనికి రమ్మంటాడు మోషేను, ఇంకా శుద్ధి చేసుకోమంటాడు మోషేను. పొద దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటాడు? మోషే నువ్వు దగ్గరకు రావద్దు, ఇది
పరిశుద్ధమైనటువంటి స్థలం, నీ చెప్పులు విప్పు అంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, నీ ప్రార్థనకు ఇంత కృప ఇవ్వబోతున్నాడు దేవుడు. మన ప్రార్థనకు ఇంత విధ్వంసకరమైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక ఎక్కడి నుంచి మన ప్రార్థన అనుభవాలు మారిపోవాలి. లోకం భయంకరంగా ఉంది. శత్రువు ఒకదానికి ఒకటి బలాన్ని కూడగట్టుకుని మన మీద పడుతుంటున్న దినాలలో సంఘం ఆత్మ సంబంధమైనటువంటి రోషము కలిగి పరిశుద్ధుల ప్రార్థనలతో మన ప్రార్థన కలపబడి అక్కడి నుంచి ఉరుము వంటి ధ్వనితో జవాబు మనకు రావాలి. ఏమిటా ధ్వని? విస్తారపు జలముల ధ్వని. అదిగో నెరల విడిచిన నేల మరలా సస్యశ్యామలముగా మార్చబడగలిగినటువంటి ధ్వని, మెరుపు వంటి ధ్వని, చీకటి తొలగిపోయే ధ్వని. ప్రియమట్టుని దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన ధ్వని అది పైన కాదు, మనలోనికి వచ్చేయాలి. ప్రియమట్టుని దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి ఈ మాట, ఇట్టి విధమైన ధూపము వలె నా ప్రార్థన ఉండాలని ఆశపడదాం. ఆశపడి ప్రియులార ప్రభు సన్నిధిలో మనం అందాం. ఇక మీదట ప్రార్థనకి ఇచ్చే విలువ ఈ ప్రపంచం మీద దేనికి ఇవ్వకుండా మొట్టమొదటి ప్రిఫరెన్స్ ప్రార్థనకే ఇద్దాం. స్తోత్రం కలుగునుగాక. నీ ప్రార్థనకు ఇంత జవాబును పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబోతున్నాడు. అట్టి కృప నాకు అనుగ్రహించమని కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దామా? కొద్ది నిమిషాలు మనమందరము నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. మోకరించి హల్లెలూయా. ఒక్క క్షణం అలాగే మోకరిద్దాం. మోకరించినటువంటి మనం ఆకాశము వైపు చేతులు చాపి, అయ్యా ఈ పూట మీరు నాతో మాట్లాడారు. ఎస్ హోలీ దా స్పిరిట్, నా తండ్రి నీకు వందనాలయ్యా. నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరాలయ్యా. నోరు తెరు. అయ్యా, నా పితరుడైనటువంటి దావీదు చేసినటువంటి ప్రార్థన వలె. నోరు తెరుస్తారు అందరూ కూడా, నోరు తెరవండి. పెడతావా? అందరూ చేతులెత్తుదాం. బిడ్డా, ఏమీ భయపడవలసిన పని లేదు. ఆకాశము వైపు చేతులెత్తి, అయ్యా దావీదు ఐశ్వర్యం అంతా పక్కన పెట్టుకున్నాడు. రాజ్యాలను, రథాలను, సైన్యములను పక్కనకు పెట్టాడు. అంటున్నారు, నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరాలయ్యా. నా ప్రార్థన ధూపము వలె. నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరాలయ్యా. బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నీ నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో, మహోన్నతుడా, నీ కృపలో, మహోన్నతుడా, నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నే నివసించుట, మహోన్నతుడా,
ధ్వని కృపలో నివసించుట మహోన్నతుడా 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 మహోన్నతుడా. అయ్యా, ఈ దీనుడి ప్రార్థన, ఈ దీనురాలు ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలతో కలవాలయ్యా. నీ బలిపీఠపు నిప్పులతో కలపబడాలయ్యా. అక్కడ నుండి ఉరుము వంటి ధ్వనితో దిగి రావాలి నాయనా. ఉరుము వంటి ధ్వనితో దిగి వచ్చి కార్యాలు నేను కళ్ళారా చూస్తానని విశ్వసిస్తూ ఉన్నాం. మునుపటి కంటే మరి విశేషమైన కృపతో మీరు సంఘమును నింపబోతూ ఉన్నారు. సంవత్సరముల తరబడి ఆశిస్తున్న కార్యముల ధ్వని మేము చూడబోతూ ఉన్నాం. చెదరినవన్నీ మరలా సంఘములో చేర్చబోతున్న కార్యాన్ని చూడబోతున్నాం. సంఘమునకు సంబంధించిన చెదిరిన ప్రతి ఎముక సంఘములో మీరు సమకూర్చబోతున్నందుకు స్తోత్రం. శత్రువు కట్టిన ప్రాకారాలు పడగొట్టి, సంకెళ్ళను ఓడగొట్టి, వేసిన తలుపులు తెరిచి ధారాళమైన ఆత్మల పంటను మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశించిన పిల్లలుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, బలహీనుడైనటువంటి నీ దీనదాసులమైనటువంటి మమ్ములను ఈ ప్రాంతంలో మీరు నిలువబెట్టుకొని మీరు ఏర్పరచుకున్న ఈ పరిచర్య కొరకు మీరు ఈరోజు కొన్ని మాటలు మాట్లాడేందుకు వందనాలు. మా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరాలి. పరిశుద్ధుల ప్రార్థనలతో కలపబడాలి. పరలోకములో ఉన్న బలిపీఠపు నిప్పులతో నా ప్రార్థన కలపబడి మరలా జవాబుగా దిగి రావాలయ్యా. నేను బలహీనురాలునే, నేను బలహీనుడనే, నా ప్రార్థన బలహీనమైనదే. కానీ నీ నిప్పులలో ఉన్న శక్తి గొప్పదయ్యా. ఆ నిప్పుల చేత కలిపి సంవత్సరముల తరబడి నేను చేస్తున్నటువంటి ప్రార్థనకు జవాబుగా మీరు మరలా తిరిగి పంపించండి. యేసయ్యా, ఉరుము వంటి ధ్వని ఏలియా, యెహెజ్కేలు 120 మంది విన్నట్లుగా, వాళ్ళు పొందుకున్నట్లుగా ఆ కృప నేను పొందుకుంటానయ్యా. పొందుకునే కృప ఇవ్వండి అయ్యా. ఓ మెరుపును పంపించండి స్వామి. ఓ బలమైన శత్రువు యొక్క కోటలు కోల్చగలిగిన భూకంపము పంపించండి. అట్టి స్థాయి కృప మా పిల్లలకు మాకును మీరే కలుగు చేసి మా యవ్వన బిడ్డల జీవితాలను మండించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు రాకడకు రాజ్యానికి నిలబడే కృపమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి రాత్రికి జరుగుతున్న ఆరాధనలో మీరేవుని నడిపించుకొనమని, అల్పుడు నన్ను కూడా నీ కృపలో ఉంచుకొనమని యేసు అతి శ్రేష్టమైన నామాన్న ఈ ప్రార్థనలను నీ వడికి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధుని యొక్క అన్యోన్య సహవాసం ఆయన పిల్లలుగా మనకును కూడి చేరి వచ్చినటువంటి పరిశుద్ధులకును తిరిగి వెళుతున్న వారికి నీ పరిచర్యకును బలహీనురాలుగా ఉన్నటువంటి ఆడబిడ్డకును రాత్రి జరుగుతున్న ఆరాధనకును మన కుటుంబాలకును ఆయన రాకడ పర్యాంతరం ఆయన సన్నిధి మనందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా.